మనందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన దేవుడు మనతో మాట్లాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఆశించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేయాలి అని మనం దేవుని అడుగుతుంటాం. ప్రభువా నాకు బలం ఇవ్వు తండ్రి, ప్రభువా నాకు జ్ఞానం దయచేయి తండ్రి, ప్రభువా నన్ను అభివృద్ధి పరచు నాయనా, ప్రభువా నాకు ధైర్యం దయచేయి తండ్రి, ప్రభువా నాకు సహనం ఇవ్వు తండ్రి, ప్రభువా నాకు మీ ప్రేమను అనుగ్రహించండి, ప్రభువా నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేస్తాం. ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, నేను దేవుణ్ణి ఇవన్నీ అడిగానండి అన్నారు ఆయన. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నాకు బలం ఇమ్మని అడిగాను. I asked for strength and God gave me difficulties to make me strong. I asked for wisdom and God gave me problems to solve. I asked for prosperity and God gave me brawn and brain to work. I asked for courage and God gave me dangers to overcome. I asked for patience and God placed me in situations where I was forced to wait. I asked for love and God gave me troubled people to help. I asked for favors and God gave me opportunities. I asked for everything so I could enjoy life. Instead, He gave me life so I could enjoy everything. వినండి జాగ్రత్తగా చివరి లైను. I received nothing I wanted, but I received everything I needed. సో ఈ వ్యక్తి దేవుని అడిగాడు, ప్రభువా నాకు బలం ఇవ్వండి. అయితే ఎప్పుడైతే నేను అడిగాడు ప్రభువా నాకు బలం ఇవ్వండి అని, దేవుడు ఏమి ఇచ్చారంటండి, ఆయన జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు దేవుడు అనుమతించాడు. ఎందుకు దేవుడు యొక్క పరిస్థితులు అనుమతించాడు? నేనేమో దేవుడిని నాకు బలం ఇవ్వు తండ్రి అన్నాను కదా, మరి ఎందుకు నాకు ఈ శ్రమ ఎదురైంది, ఎందుకు ఈ ఇబ్బంది ఎదురైంది? ఎందుకో తెలుసండి, సో దట్ యు విల్ నో అండ్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈస్ పవర్ఫుల్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. దేవుడు స్వస్థపరిచేవాడు అని నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఎస్, సిక్నెస్ వచ్చినప్పుడు కదండి. కాబట్టి దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు మమ్మల్ని కరోనా నుంచి కూడా స్వస్థపరచగలడు అని ఎప్పుడు నేను అర్థం చేసుకున్నాను? నాకు కరోనా వచ్చినప్పుడు. దేవుడు దేన్నైనా, మరి దేవుడు ఏ వ్యాధి నుంచి కూడా విడిపించగలడు ఎప్పుడు అర్థమైందంటే కరోనా నాకే వచ్చినప్పుడు. అప్పుడు అర్థమైంది, దోహో దేవుడు యొక్క శక్తి ఎంత గొప్పదంటే నన్ను ఆ స్థితిలో నుంచి కూడా విడిపించగలడు. కాబట్టి మనం దేవుని యొక్క బలం కోసం అడిగినప్పుడు దేవుడేమో కొన్ని పరిస్థితులు ఆ రీతిగా అనుమతించడం జరిగింది. దేవుడిని మనం ధైర్యం ఇవ్వమని అడిగినప్పుడు ధైర్యం ఎప్పుడు కావాలండి? చీకట్లో ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని భయానకమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడినప్పుడు అప్పుడు మనకు ధైర్యం అవసరం. కాబట్టి నీవు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు అని ఎప్పుడు నీవు గ్రహించగలవంటే మన జీవితాల్లోకి కొన్ని భయాందోళనకరమైన పరిస్థితులు మనకు అనుమతించబడినప్పుడు మన జీవితాల్లో అప్పుడు నీవు తెలుసుకుంటావు దేవుడు నాకు ధైర్యాన్ని ఇవ్వగలడు అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఈరోజు కీర్తనలు 34వ కీర్తన ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ భక్తుడు కూడా దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నాకు ధైర్యం దయచేయి, దేవా నాకు శక్తినివ్వు, దేవా నాకు బలం ఇవ్వు, దేవా నన్ను అభివృద్ధి పరచు, దేవా నువ్వు నన్ను దీవించు, దేవా నువ్వు నాకు విజయం ఇవ్వు అని ఇతడు కూడా ప్రార్థించాడు. ఇతడు కూడా దేవుని చాలా విషయాలు అడిగాడు. అయితే దేవుడు అతనికి ఎలాగ విజయం ఇచ్చాడు, ఎలాగ ధైర్యం ఇచ్చాడు, ఎలాగ బలం ఇచ్చాడు, ఎలాగ శక్తినిచ్చాడు, ఎలాగ దేవుడు అతనికి సహనాన్ని నేర్పించాడో ఈరోజు మరి మనం చూద్దాం. దేవుడు చాలా గమనించిన మన దేవుడు, మనం కొన్నిసార్లు అనుకుంటే దేవుడు ఇలాగే నడిపిస్తాడు. నో, ఎందుకంటే దేవుడు ఈజ్ బియాండ్ అవర్ థింకింగ్ కదండి. దేవుడు మనకున్నటువంటి జ్ఞానమునకు, అనుభవానికి, పరిస్థితులకి మించినటువంటి అతీతుడు మన దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని దీవించడానికి,
ఆశీర్వదించడానికి, మనం శక్తిని బలాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. అనుమతించిన తర్వాత అప్పుడు దట్స్ వెన్ హీ విల్ రివీల్ హిస్ పవర్, హీ విల్ రివీల్ హిస్ స్ట్రెంగ్త్. తద్వారా మనము ఆయన శక్తిని బలాన్ని పొందుకుని ముందుకెళ్ళడానికి. గమనించండి, అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను 34వ కీర్తన తీద్దాం. 34వ కీర్తన మొదటి కొన్ని వచనాలు చదవండి. గమనించండి, ఇక్కడ ఈ కీర్తన పై భాగంలో చిన్న అక్షరాలు ఉంటుందండి, స్మాల్ లెటర్స్. ఎవరైనా చదువుతారా? ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా పర్లేదు, చదవండి. గమనించండి, ఈ కీర్తన ఎప్పుడు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారో అది మనకు చాలా ప్రాముఖ్యం. ఏ పరిస్థితుల్లో ఆయన ఈ మాటలు చెప్తున్నారంటే గమనించండి, ఎప్పుడైతే దావీదు మరి గొలియాతు అనే ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుని, మరి దేవుని ప్రజలకు శత్రుగా ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతుని దేవుని శక్తితో చంపివేశాడో ఆ రోజు నుంచి ప్రజలందరూ కూడా ఇక దావీదుని మెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. దావీదుని, అమ్మో, ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు కాలంలో రాజు ఎవరండి చెప్పండి? గొలియాతును చంపబడినప్పుడు రోజుల్లో ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? సౌలు రాజు. ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు ఆయన, సౌలు రాజు. అయితే సౌలు రాజు అయితే ఆయన ఈ గొలియాతుని చంపలేకపోయాడు, భయంకరమైనటువంటి ఆ యొక్క రాక్షసుడు లాంటి వ్యక్తిని చంపలేకపోయాడు. మరి దావీదైతే బాలుడు, మరి దేవుని యొక్క సహాయంతో ఏం చేశాడు, మరి ఆ ఒడిసెల ఒక్క రాయితో ఏం చేశాడు, మరి దావీదుని గొలియాతుని చంపడం జరిగింది. ఎప్పుడైతే చంపడం జరిగిందో దాని తర్వాత ఏం జరిగింది, అందరూ కూడా ఇంకా దావీదుని మెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. రాజుగా సౌలుగా ఉన్నాడు, అయితే సౌలుని కాకుండా దావీదుని అందరూ కూడా మెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. దావీదు చాలా గొప్పవాడు, దావీదు చాలా బలవంతుడు అని ఎప్పుడైతే అతన్ని స్తుతించడం, పొగడడం స్టార్ట్ చేశారో ఈ సౌలు రాజుకి అసూయ కలిగింది. సౌలు రాజుకి ఇంకా దావీదుని ద్వేషించడం స్టార్ట్ చేశాడు. దావీదు మీద కోపం స్టార్ట్ అయిపోయింది. ఇంకా దావీదును ఎప్పుడెప్పుడు దొరుకుతాడా చంపేద్దాం, ఎందుకంటే ఇంక జనాలందరూ కూడా మరి దావీదుని మెచ్చుకుంటున్నారు, అసలు నేను కదా రాజు, నన్ను మెచ్చుకోవట్లేదు అని సౌలు రాజులో ఆ అసూయ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఆ రోజు నుంచి ఇక చంపడానికి ప్రయత్నించాడు. అయితే దావీదు ఆ సౌలు రాజు కుమారుడు యోనాతాను, ఈ యొక్క దావీదు ఇద్దరు కూడా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. సో కాబట్టి యోనాతానికి ఈ విషయం అర్థమైపోయింది, ఓ మా డాడీ ఇక దావీదుని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు, కాబట్టి నేను నా ఫ్రెండ్కి చెప్తే మంచిది అని ఏం చేశాడంటే తన స్నేహితుడైన దావీదుకి విషయాన్ని చెప్పాడు. ఇంకా చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి దావీదు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇంకా ఎంత జాగ్రత్తగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక తన ఊరు విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏంటి, ఇదిగో ఈరోజు పలానా రోజున పలానా టైంకి సౌలు రాజు తన మనుషులను పంపించి ఓకేనా దావీదుని పట్టుకునే ప్లాన్లో ఉన్నాడు, ఒక కుట్ర పన్నాడు అని ఎప్పుడైతే దావీదుకి ఇన్ఫర్మేషన్ తెలిసిందో అక్కడి నుంచి దావీదు పారిపోవడం స్టార్ట్ చేశాడు. ఇక తన సొంత పట్టణాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, తన సొంత ఊరిని విడిచిపెట్టాల్సి వచ్చింది, ఇక పొరుగు రాష్ట్రానికి పారిపోవాల్సి వచ్చింది. అలా కాకుండా ఇంకా చెప్పాలంటే ఇక ఇతర దేశానికి పారిపోవాల్సి వచ్చింది, వేరే దేశం, ఫిలిష్తీయుల దేశం పారిపోవాల్సి వచ్చింది. అంటే తన శత్రువు ఒక విధంగా ఎవరైతే ఆ గొలియాతుని చంపాడో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇతను. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడున్న వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇదిగో దావీదు వచ్చాడు, ఈ దావీదే కదా మన గొలియాతుని చంపింది, ఈ దావీదు గురించి కదా ఆ ఇశ్రాయేలు అందరూ కూడా పొగిడారు, కాబట్టి మనం ఇదిగో దొరికాడు మన చేతికి, కాబట్టి మనం రాజుకి అప్పగించేద్దాం, ఇంకా రాజు ఇతన్ని చంపేస్తాడు అనే ఉద్దేశంతో ఏం చేశారంటే దావీదుని వాళ్ళందరూ పట్టుకొని ఏం చేశారు, ఆ యొక్క రాజు దగ్గరికి, ఆ ఆకీషు రాజు దగ్గర తీసుకుని వెళ్ళారు. ఇక తీసుకెళ్ళిన తర్వాత ఇక దావీదు ఒంటరివాడైపోయాడు. ఇంకా ఆ టైంలో అతనికి హెల్ప్ చేయడానికి అసలు ఎవ్వరు లేరు.
అతని ఇంటి వారు, తన బంధువులు, తన స్నేహితులు, తనతో కొంతమంది ఎప్పుడు ఉండేవారు. ఆ టైంలో మరి ఒంటరి అయిపోయాడు. ఇంకా ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి కదండి. మనకు కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు అసలు దిక్కుతోచదు. ఏం చేయాలో, ఏం చేయాలి, ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటెళ్ళాలి అని మనకు అర్థం కాదు. దావీదు అదే పరిస్థితులు ఆయన ఉన్నాడండి. ఏం చేయాలో తెలియదు. ఇక బంధించబడ్డాడు. వాళ్ళు వచ్చారు, సైనికులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయి ఆ రాజు ముందు ప్రవేశపెట్టారు. ఇంకా ఆ రాజుకు చెప్పారు, ఇదిగో రాజే ఇతనే అని. అయితే ఆ పరిస్థితుల్లో చూడండి, దేవుడు అంటే అతని తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుని ఎలా తప్పించాడో మనం చూస్తే, అక్కడ దావీదు ఏం చేశాడంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తను పిచ్చివాని వలె ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. మీరు చదివారు చిన్న లైన్స్లో కీర్తన పైన అదే అనమాట. అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఒక వెర్రివాని వలె, అబీమెలెకు ఎదుట దావీదు వెర్రివాని వలె ప్రవర్తించాడు. ఇంకా అలా పిచ్చిగా ఇలా చేయడం చేస్తే వెంటనే రాజు కొద్దిసేపు చూసి, ఏంట్రా మీరు పిచ్చోని తీసుకొచ్చారంటే, వెర్రిని తీసుకెళ్ళిపోండి, వాడిని పంపించేయండి, వాడికి దావీదు అయి ఉండొచ్చు కానీ వాడికి పిచ్చి పెట్టినట్టుంది, కాబట్టి వాడితో మనం ఏం చేద్దాం, వదిలేసేయండి అని రాజు ఏం చేశారంటే వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక గుహలోనికి, అదుల్లాం అనే గుహలోకి అతడు వెళ్తాడు. మరి ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఎలాగైతే అతన్ని ఆ పరిస్థితిలో నుంచి రక్షించాడో, ఎందుకంటే ఒక శత్రువు నుంచి తప్పించుకుందామని చూస్తే ఎక్కడికి వచ్చాడండి, మరొక శత్రువు దగ్గరికి వచ్చాడు కదండి. ఒక సమస్య నుంచి తప్పించుకున్నాంలే అనుకునే సమయానికి మన జీవితాలు కూడా కొన్నిసార్లు అలాగే జరుగుతుంది కదండి. అమ్మయ్య ఒక సమస్య తీరిందిలే అనుకుంటాం, కొన్నిసార్లు మనం అనుకొని అలా సెటిల్ అయ్యే లోపే మళ్ళీ ఇంకొక సమస్య రెడీగా ఉంటుంది. ఇంకొక సమస్యలోకి మనకు తెలియకుండానే మనం అందులోకి వెళ్ళిపోయి ఉంటాం. మరి ఆ పరిస్థితులు ఏం చేయాలి, దాన్ని తప్పించుకోవడానికి మనం కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం మనుషులుగా, రైట్. మనకున్నటువంటి నాలెడ్జ్ని ఇచ్చేసుకొని మనం కొన్ని ప్లాన్స్ చేస్తాం. అయితే ఏం జరుగుతుందంటే చివరికి మళ్ళీ యూ విల్ బి గెటింగ్ ఇన్ టు సమ్ అదర్ న్యూ ప్రాబ్లం, ఇంకొక కొత్త సమస్యలకు మనం ఇరుక్కుంటాం. దావీదు పరిస్థితి అలాగే ఉంది. ఒక శత్రువుని తప్పించుకున్నానులే, హ్యాపీగా ఉన్నాను అనుకుంటే సౌలు రాజు తప్పించుకుంటే ఇప్పుడు అబీమెలెకు రాజుని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ రీతిగా మరి ఏం జరిగింది, మరి ఒక్కసారిగా తను అటువంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు మరి దేవుడైతే నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనమైతే ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి ఇరుక్కున్నప్పుడు కూడా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన చేసే పని ఏంటంటే మనకు అనేక రకాల ఆపదలు కలగవచ్చు. చూడండి ఈ కీర్తనల్లో మరి 6వ వాక్యం మొదట చదవండి. 6వ వాక్యం. చూడండి, శ్రమలు అనేవి అతన్ని వెంటాడుతూ ఉన్నాయి. 17వ వాక్యం చదవండి. శ్రమలు అనేవి ఇక్కడ కూడా అతన్ని వెంటాడుతున్నాయి. 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. గమనించండి, అంటే ఇతడు దేవుని దృష్టిలో అయితే నీతిమంతుడిగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఇతనికి ఆపదలు వెంటాడుతున్నాయి. మరి సౌలు రాజు మరి ఇతన్ని చంపడం, లేకపోతే ఇతన్ని చంపాలని కుట్రపడడం దావీదులో ఏ తప్పు లేదు. మరి అతనే ఇతని మీద కక్ష కట్టి అసూయతో చంపాలని కుట్ర పన్నాడు. సో దావీదులో ఏ తప్పు లేదు. మరి దావీదు అనుకోని ఉండొచ్చు, అసలు ఏంటి నా జీవితం ఏంటి, ఎందుకు నేను ఇలాగా క్షణక్షణం భయంతో బ్రతకాలి. ఎందుకంటే కంప్లీట్ టెన్షన్తోనే బ్రతికాడు ఇంకా దావీదు. ఒకవేళ ఆ అదుల్లాం గుహలోకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ కొంతకాలమే కొద్దిగా ఫ్రీగా ఉండగలి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇదిగో అదుల్లాం గుహకి సౌలు వస్తున్నాడంట నిన్ను చంపడానికి. మళ్ళీ అక్కడ నుంచి పారిపోవాల్సి వచ్చింది, ఇంకొక అరణ్యంలోనికి, ఫారెస్ట్లోనికి పరిగెత్తాల్సి వచ్చింది. మళ్ళీ ఒక మౌంటైన్లోకి పరిగెత్తాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఒక ఫారెస్ట్, మౌంటైన్, కేవ్స్, అనేక ప్రాంతాలకు అతడు ఇలా పరిగెడుతూ మరి ఎన్నో నెలలు, సంవత్సరాలు అలా గడపాల్సి వచ్చింది. ఇమాజిన్ ఆ ప్రాసెస్ గుండా అతను వెళ్తున్నప్పుడు మరి తన ఫీలింగ్స్ కానీ, తన ఆలోచనలు కానీ ప్రభు మీద ముఖ్యంగా ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి. అంటే తనేమీ తప్పు చేయలేదు, అయినా కూడా మరి ఎదుటి వాళ్ళు, శత్రువులు అతని మీద కక్ష కట్టి అతన్ని చంపాలని కుట్రబట్టి ఉన్నారు. ఇప్పుడు దానికోసం ఇతడు సమస్యలో ఇరుక్కున్నాడు కదండి. కొన్నిసార్లు మరి మనమేమి తప్పు చేయకపోయినా
ఎదుటి వాళ్ళ నుంచి కూడా మరి మనం కొన్నిసార్లు శత్రువు అయినటువంటి అపవాది మనందరూ కూడా మరి ముఖ్యంగా విశ్వాసులుగా మనకు కొన్నిసార్లు ప్రశ్నలు ఉండొచ్చేమో. ఎందుకు మరి నేను మంచి విశ్వాసుగానే ఉన్నాను కదా, మరి దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాను కదా, ఆయన వాక్యాన్ని చదువుతూనే ఉన్నాను కదా, మందిరానికి వెళ్తున్నా కదా, నేను ఇవ్వాల్సింది ఇస్తూ ఉన్నా కదా, చేయాల్సింది చేస్తున్నా కదా, అయినా కూడా ఎందుకు మన జీవితాలు కొన్ని పరిస్థితులు మరి అనుమతించబడ్డాయి అంటే మన విశ్వాసులుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి మనం చదివాం కదండి. ఇక్కడ ఇంకా చెప్పాలంటే నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు. దేవుని కొరకు మనం ఒక మంచి జీవితం జీవించాలి అనుకున్నప్పుడు మొదటి తిమోతి 2 తిమోతి 3:12 కూడా పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ హింస పొందుదురు అంటాడు ఆయన. అంటే క్రీస్తు కోసం ఎవరైనా సరే ఒక మంచి జీవితం జీవించాలి అనుకున్నప్పుడు మరి శ్రమలు కలుగుతూ ఉంటాయి. కొంతమంది కూడా అడుగుతుంటారు, నేను ఇదిగోండి నేను దేవుని కోసం నిలబడాలని నాకు ఆశ ఉంది, లేకపోతే నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్నాను, దేవుడి కోసం నేను బ్రతకాలి, మరి ఇలా దేవుని కోసం చేయాలని అలా అనుకున్నాను లేదోనండి, మరుసటి రోజే ఇదిగో నాకు ఒక పెద్ద శోధన ఎదురైంది. అలా అనుకున్నాను లేదోనండి, ఆ యొక్క తీర్మానాన్ని బ్రేక్ చేయడానికి నాకు ఒక పెద్ద పరిస్థితి ఎదురైంది. మరి అలాంటి పరిస్థితుల్లో హౌ డు యూ రెస్పాండ్, హౌ డు యూ అండర్స్టాండ్ గాడ్? ఆ పరిస్థితుల్లో మరి దేవుడు ఏ రీతిగా మరి మనము దేవుని విషయంలో స్పందించాలి. సో ఈ 3 వచనాలు మనం చదివాం కదా, వీటిలో ఆయన ట్రబుల్స్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇటువంటి శ్రమలు లేక ట్రబుల్స్ ఉన్నాయని మనం చూస్తున్నాం. అయితే ఆ పరిస్థితుల్లోనే మనం ఏం చేయాలి తెలుసండి? యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ యువర్ ట్రబుల్ టైమ్స్. ఆ యొక్క శ్రమలతో కూడుకున్న సమయంలో ఎందే మనం ప్రభు యందు విశ్వాసం ఉంచడము నేర్చుకోవాలి. దావీదుకు దేవుడు అదే నేర్పించాడు. దావీదుకి ఎలా నేర్పించాడో చూద్దాం. మొట్టమొదటిగా ఈ 4 వచనాలు మనం చదువుకున్నాం కదా. 4 వచనంలో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. మొట్టమొదటిగా దావీదు యొక్క పరిస్థితి, ఆయన యొక్క సిచ్యువేషన్ కనుక మీరు తీసుకుంటే ఆయన జీవితంలో ఏమున్నాయి? మొట్టమొదటిగా ఫియర్స్, భయాలు ఉన్నాయి. అది కూడా 1 కాదు 2 కాదు, సో మెనీ. అందుకే ఆయన భయాలు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అంటున్నాడు. కాబట్టి దేవుడు నీకు ఆ భయాల్లో నుంచి ఒక విధంగా, అందుకే నేను చెప్పాను, దేవుని యొక్క కాపుదలను నువ్వు ఎప్పుడు పొందుకోగలవు, లేక ఎప్పుడు నువ్వు ధైర్యం పొందుకోగలవు అంటే భయాలు కలిగినప్పుడే కదండి. సో కాబట్టి నేను ఆ యొక్క స్టార్ట్లో మీకు చెప్పినట్టుగా నేను దేవుణ్ణి, ప్రభువా నాకు ధైర్యం దయచే తండ్రి అని అడిగితే దేవుడేమో నాకు కొన్ని పరిస్థితులు అనుమతించాడు. ఎందుకంటే వాటి గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనకు ఒక ప్రశస్తమైన విలువైన పాఠాన్ని దేవుడు మరి మనకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు జీవితంలో అనేక రకాల భయాలు కలిగి ఉన్నాయి. సౌలు రాజు అతని ప్రాణం తీయాలని అనేక సందర్భాల్లో ప్రయత్నించాడు. చాలా దగ్గరకు వచ్చేసాడు కూడా. ఇక ఆల్మోస్ట్ నేను అయిపోయాను అనుకున్నాడు దావీదు కూడా. అయితే దేవుని కృప అతని మీద ఉంది కాబట్టి దేవుడు తప్పించాడు. అయితే తర్వాత కూడా ఆయన రాజు అయిన తర్వాత కూడా మనం ఆలోచిస్తే మరి తర్వాత కూడా మరి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక పరిస్థితులు అయితే మరి తన సొంత కుమారుడు ద్వారా కూడా మరి ఒక భయంకరమైనటువంటి ప్రమాదం ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు తన తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసిన తర్వాత ఇతడు తన సొంత ఇంటిని విడిచిపెట్టి మరి అరణ్యానికి పారిపోవాల్సి ఉంటుంది. మరి అక్కడ కూడా తన సొంత కుమారుడు ద్వారా ఒక భయంకరమైన థ్రెట్ అక్కడ కూడా ఉంది. ఇలాగా 1 కాదు 2 కాదు అనేక సందర్భాల్లో దావీదు తన జీవితంలో మరి ఎన్నో భయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అది అలాగే 6వ వాక్యం చదువుకున్నాం. నాకు కలిగినటువంటి శ్రమలు అనేకంగా ఉన్నాయని 6వ వాక్యం చెప్పాడు. అలాగే 17లో కూడా మనం చదువుకున్నాం అనేక రకాల శ్రమలు. అలాగే 19 కూడా చదువుకున్నాం అనేక రకాల ఆపదలు, భయాలు, శ్రమలు. ఆ 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నామండి. దావీదు జీవితంలో అవన్నీ కూడా ఆయనవి ఎదుర్కోవడం జరిగింది. ఆపదలు, భయాలు, శ్రమలు. మనుషులుగా ఈ భూమి మీద వీటిని మరి మనం అనేక సార్లు ఫేస్ చేస్తూ ఉంటాం. అనేక రకాల భయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్స్ దగ్గరకు అవుతున్నాయి, పిల్లలు ఉన్నారు ఇక్కడ, మీరు సో స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో కాబట్టి మీకు ఆ యొక్క ఎగ్జామ్ గురించిన భయం మీకు ఒకటి ఉంటుంది. తర్వాత అది మీరు క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. కాలేజ్కి వెళ్ళారనుకోండి, సో అక్కడ మీకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. లేకపోతే మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కోర్సు జాయిన్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అవుతుంది. అన్ని ప్రతి స్టేజ్లో కూడా మనకు అక్కడ ఉండే పరిస్థితులు అక్కడ మరి మనకు ఉంటాయి. భయాన్ని కలిగించే పరిస్థితులు, అలాగే మనల్ని ఇబ్బందుల్లోకి మరి శ్రమలోకి నెట్టే పరిస్థితులు
మన జీవితంలో ఉంటాయి. అందుకే దావీదు అన్నాడు ఒక విషయాన్ని, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు గమనించండి, మనకు ఇవి సహజంగా కలిగేవి మనకు కలుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడు చదవండి 1 కొరింథీ పత్రిక 10:13 చదవండి. చదువు. గమనించండి, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు కలగదు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనుషులుగా ఏవి జరుగుతూ ఉంటాయో అవి మనకు జరుగుతూ ఉంటాయి. అయితే చూడండి, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఇది నా శక్తికి మించినటువంటి శ్రమ, ఇది నా శక్తికి మించినటువంటి శోధన, ఇది నా శక్తికి మించినటువంటి ఇబ్బంది, ఇది నా వల్ల కాదు, ఇది నేను భరించలేను అనేటటువంటి పరిస్థితులు కూడా మరి మనకు కలుగుతూ ఉంటాయి. అయితే గమనించండి, ఆ పరిస్థితుల్లో కూడా ఇక్కడ బైబిల్లో దానికి కూడా పరిష్కారం ఉంది. ఏమని? దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపబడనీయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడికి తెలుసు ఎవరి సామర్థ్యం ఎంత ఉందో దేవుడు తెలుసు. ఉదాహరణకి నేను ఇప్పుడు డానీకి చెప్పాను అనుకోండి, మరి డానీకి ఈ పని నేను చెప్తానా ఏంటంటే, ఇదిగో డానీ ఈ పులిపీట్ నువ్వు ఇక్కడ నుంచి మరి మన ఇంటికి తీసుకెళ్ళి పెట్టాను అని నేను చెప్తానా? చెప్పను. ఎందుకు? మోయలేడు కాబట్టి కదండి. అయితే ఈ సాంగ్ బుక్ ఇచ్చి డానీ ఈ సాంగ్ బుక్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టమని చెప్పనా? అంటే నేను చెప్పొచ్చు కదా, ఎందుకంటే దాన్ని మోయగలడు, తన కెపాసిటీ మోయగలడు, అంత ఉంది కాబట్టి. అదే ఈ పెద్ద పులిపిని తీసుకెళ్ళాడు కాబట్టి దీన్ని. సో దేవుడు ఎగ్జాక్ట్లీ హీ డస్ ఇట్ సేమ్ వే. మనం ఎంతైతే మోయగలమో దేవుడు మనకు కూడా అంతే ఆయన అనుమతిస్తాడు. అయితే కొన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు చూడండి మనకు వచ్చిన ఈ చిన్న సమస్యే కదండి, కొన్నిసార్లు మనకు ఎలాగంటే మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది. నేను అనుకుంటే కొన్నిసార్లు, అమ్మో నేను ఈ బుక్ నేను మోయలేను అంటే, నాకు కలిగిన ఈ చిన్న సమస్యే నాకు వ్యక్తిగతంగా అది నేను ఇంతకుముందు నేను ఫేస్ చేయలేదు కాబట్టి అది నాకు చాలా పెద్దదిగానే కనిపిస్తుంటుంది, ఈ చిన్నదైనా కూడా. అయితే దానికి దేవుడి దగ్గర పరిష్కారం ఉంది. దానికి పరిష్కారం ఏంటి చూడండి, నెక్స్ట్ పార్ట్, సేమ్ వర్స్. ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే ఒక మార్గమును దేవుడు కలుగు చేయను. అదండి దేవుని యొక్క గొప్పతనం. ఏంటంటే మన జీవితాల్లో ఇటువంటి భయాలు, శ్రమలు, అలాగే ఆపదలు మన కలిగినప్పుడు, ఫియర్స్, ట్రబుల్స్ అండ్ అఫ్లిక్షన్స్ మన కలిగినప్పుడు సాధారణంగా మనుషులకి ఏం కలుగుతాయో అవే మనకు అనుమతిస్తాడు. తర్వాత మన సామర్థ్యం మించి దేవుడు అనుమతించడు. ఒకవేళ మనము అనుకున్న ఇది నా శక్తికి మించింది అనుకున్నా కూడా దానికి తగినటువంటి ఒక మార్గాన్ని, తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మన కొరకే ఒకటి ఏర్పాటు చేస్తాడు. దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో మరి అదే జరిగింది. దావీదు కూడా ఎన్నో ఎదురయ్యాయి, భయాలు, ప్రమాదములు, అపాయాలు అన్నీ జరిగాయి. అయితే 3 చోట్ల కూడా దావీదు కీర్తన నేను ధ్యానిస్తున్నప్పుడు ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, 4వ వచనం 2వ భాగం చదవండి. ఇప్పుడు కమ్ బ్యాక్ టు 34 Psalm verse 4. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, చూడండి భయాలైతే కలిగాయి ఇక్కడ చూడండి. అయితే దేవుడు ఏం చేశాడండి, ఆయన కలిగిన భయములు అన్నిటిలో నుంచి, మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఒక్కొక్క పదం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన అక్కడ నాకు కలిగిన కొన్ని భయాల్లో నుంచి తప్పించాడంటున్నాడా అక్కడ దావీదు? లేదు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. జాగ్రత్తగా చూడండి ఆ మాట. అలాగే 17వ వాక్యం కూడా చాలా జాగ్రత్తగా చూద్దాం. 17 చూడండి, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను, శ్రమలన్నిటిలో నుంచి. అలాగే 19 వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. దేవునికి స్తోత్రం. అదండి ప్రభువు యొక్క నమ్మకత్వం, ప్రభు యొక్క మంచితనం ఏంటి అంటే, విశ్వాసుల పట్ల మనకైతే ఈ లోకంలో ఉన్నప్పుడు సహజ సిద్ధంగా ఆయా రకాల భయాలు,
అపాయములు, ప్రమాదములు మరి జరగవచ్చు. అయితే ప్రభువు ఆయన మనకు తోడుంటారని వాగ్దానం చేశారు కాబట్టి ఆయనే మనల్ని ప్రతి భయాల నుంచి, ప్రతి ప్రమాదముల నుంచి, ప్రతి శ్రమ నుంచి ఆయన మనల్ని విడిపిస్తానని ఒక వాగ్దానం మనకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దృష్టి ఈ రోజున ప్రభు మీద నిలపాలి. అయితే దేవుడు మనల్ని ఈ భయాల నుంచి విడిపించాలి అంటే, అన్ని భయాల నుంచి విడిపించాలంటే, అలాగే అన్ని ప్రమాదాలను విడిపించాలంటే దావీదు మరి ఈ యొక్క కీర్తనలో 4 విధాలుగా దేవుని విషయంలో స్పందించాడు. మనం కూడా ఈరోజు అలాగే స్పందించాలి. ఆ 4 పనులు మనం కూడా చేయాలి. త్వరగా వాటిని నేను మీతో పంచుకుంటాను. అవి మనం చేసినప్పుడు తప్పకుండా ప్రభువు మనల్ని కూడా ఆయా రకాల భయాల నుంచి, ఆ ప్రమాదాల నుంచి దేవుడు కూడా తప్పిస్తారు. మొట్టమొదటిగా చూద్దాం. మొదటి వాక్యాన్ని చదవండి, 34 కీర్తన మొదటి వచనం. అదండి మొట్టమొదటి విషయం ఏంటంటే, యెహోవాను మనము సన్నుతించేవారిగా ఉండాలి. ఏంటి సన్నుతించడం? రెండో లైన్లో ఉంది, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంటే మొట్టమొదటిగా మనందరూ కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ మన నోట ఏముండాలండి? ఆయన స్తుతి అనేది ఉండాలి. నీవు నీ జీవితంలో నీ కలిగే ప్రతి భయాల నుంచి విడుదల కావాలి అంటే, అలాగే ప్రతి ప్రమాదం నుంచి విడుదల కావాలి అంటే, ప్రతి అపాయాల నుంచి విడుదల కావాలి అంటే నిత్యము ఆయన నీవు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. స్తుతించే వ్యక్తిగా ఉండాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, విశ్వాసులు ఏంటంటే, మనం కూడా సాధారణంగా మనకు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనం దేవుని స్తుతిస్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, మందిరానికి వస్తాం, చక్కగా దేవుని సేవ కూడా చేస్తాం, మరి దేవుని సేవకు ఇస్తాం, అన్నీ బాగుంటుంది. అయితే ఒక చిన్న ఏదైనా కొన్ని పరీక్షలు కలిగినప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మరి దేవుని మీద మనకు ప్రేమ తగ్గిపోతుంది. దేవుడి మీద మనకున్నటువంటి ఆ భక్తి తగ్గిపోతుంది. దేవుడి మీద మనకున్న విశ్వాస నమ్మకం తగ్గిపోతుంది. తగ్గిపోయి మనకేమొస్తుంది? ఇంకా అనుమానం అనేది స్టార్ట్ అయిపోతుంది, సందేహం స్టార్ట్ అవుతుంది. తర్వాత మరి ఇంకా దాన్ని ఇంకా మీరు కనుక కొంచెం అవకాశం ఇస్తే సాతానుకి వాడు రెడీగా ఉన్నాడు కాబట్టి వాడు వచ్చి ఏం చేస్తాడంటే, ఇంకా మీతో వాడు లోపల మన మైండ్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతుంటాయి అన్నమాట కదా. నువ్వు దేవుడు నమ్ముకున్నావు, అయితే ఎందుకు నీకు వచ్చింది ఇది? నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, ప్రార్థన కూడా చేసుకున్నావు కదా, నువ్వు మంచి వ్యక్తిగా ఉన్నావు కదా, ఎవరికి ఏమి హాని కూడా చేయలేదు కదా, అయినా ఎందుకు దేవుడు చేశాడు? మరి దేవుడు అన్నావు, ఇదేనా నీ దేవుడు నీకు చేసింది అని వాడు ఏం చేస్తా, మనల్ని డిస్కరేజ్ చేయడానికి, మనకి అన్ని విధాలుగా డిస్కరేజ్ చేయడానికి అటువంటి నెగిటివ్ థాట్స్ని మన మైండ్లో వాడు వెతుకుతూ ఉంటాడు. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, యోబు గురించి మనం బైబిల్లో చదువుతాం. యోబు చాలా గొప్ప ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు ఆ కాలంలో. ఆయన చాలా కోటీశ్వరుడు అని చెప్పొచ్చు. అయితే ఏం జరిగింది? దేవుడు అంటే ఒకసారి ఆయన టెస్ట్ చేయాలని, ఏదో కావాలని కాదు, అంటే ఆయనలో ఎంత మట్టుకు దేవుడి కొరకు జీవిస్తాడో అని దేవుడు ఏం చేశాడు? సాతానుకి దేవుడికి ఒకరోజు డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో మరి దేవుడు అన్నాడు, సరే నువ్వు ఏదన్నా చెయ్యి నా భక్తుడికి, నన్ను మాత్రమే అతడు విడిచిపెట్టాడు అని దేవుడు అన్నాడు. సో దాన్ని ఒక సవాల్గా తీసుకుని సాతాను ఏం చేశాడంటే, నెమ్మదిగా వచ్చి ఇంకా ఆయనకున్న ఆస్తిని అంతా కూడా తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ 10 మంది కుమార్తెలు ఉంటే ఏం జరిగింది? ఒక్కొక్కరికి అందరూ చనిపోయి చివరికి ఇతనికి కూడా ఒక వ్యాధి, కురుపులతో కూడిన వ్యాధి వచ్చేస్తుంది. అలా ఆయన కూడా బూడిదలో కూర్చొని ఒక చిన్న పెంకు తీసుకొని అతను ఏం చేస్తాడంటే, ఆ కురుపుల్ని ఆయన అలా గీరుకుంటూ అతడు ఆ బాధపడుతూ అక్కడ కూర్చోవడం మనం చూస్తాం. వెంటనే ఆయన భార్య చేయమంటది, మీకు తెలుసు కదండి, మా గ్రంథంలో ఉంటుంది, ఇదిగో ఏంటి నువ్వు దేవుడు అన్నావు, ప్రార్థన అన్నావు, మరి దేవుని చాలా భక్తిగా మనం చేయాలి ఎలా అన్నావు? ఏం జరిగింది నీకు? ఇదేనా నీ భక్తి నీకు తీసుకొచ్చింది? నీ ఆస్తి ఎంత పోయింది, నీ కుమార్తెలు కోల్పోయావు, చివరికి నీకు కూడా ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. అసలు ఏంటయ్యా మన దేవుడు చేసేది ఇదేనా? కాబట్టి నీ దేవుడు నిజమైన దేవుడు కాదు. కాబట్టి ఆ దేవుని దూషించు, ఆ దేవుని తిట్టి దూషించి నువ్వు కూడా చచ్చిపో అని చాలా భయంకరంగా ఆమె అవిశ్వాసంతో మాట్లాడుతూ దేవుణ్ణి దూషిస్తూ ఉంది. అంటే అప్పటిదాకా ఆమె బాగానే ఉందేమో, పరిస్థితులు కొద్దిగా మారేటప్పటికీ దేవుడి మీద అసహనము, దేవుడి మీద అనుమానము, దేవుడి మీద విశ్వాసము, భక్తి, ప్రేమ తగ్గిపోతూ అలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంది. అపవాదికి అవకాశం ఇచ్చింది. అయితే సేమ్ అదే పరిస్థితిని యోబు కూడా అనుభవిస్తున్నాడు. చెప్పాలంటే ఆమె కంటే యోబు ఇంకెక్కువ అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆమెకేమీ ఆ వ్యాధి ఏమీ రాలేదు, ఈయనకే వచ్చింది ఆ వ్యాధి.
ఆస్తి ఏదైపోయింది, కుమారులకు బాధ ఉంటుంది ఆమె కూడా. ఈయనకి వ్యాధి కూడా వచ్చింది కదా, ఇంకా ఎక్కువ బాధ ఈయనకుంది. అయితే ఈయన ఏమన్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక. మనము దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు దేవా అని అడిగామా? అడగలేదే. అంటే ఎప్పుడు మనం దేవుడి దగ్గర నుంచి మేలే పొందుకోవాలా, ఇక వేరే పొందుకోకూడదా? దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు దేవా తీసేసుకో అని అడగలేదు కదా. దేవుడు ఇచ్చినప్పుడు హ్యాపీగా తీసుకున్నాం, మరి ఆయన తీసుకున్నప్పుడు హ్యాపీగా మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగును గాక. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చివరి వాక్యంలో మాట ఉంటుంది. యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు, నాకు అన్యాయం చేశాను దేవుడు, నాకు అన్యాయం చేశాడండి దేవుడు, భక్తిగా ఉన్నానైతే నాకు అన్యాయం జరిగిపోయింది, ఆయన అన్యాయస్తుడండి అని నెగిటివ్గా ఎప్పుడు కూడా దేవుడి గురించి అతడు మాట్లాడలేదు. అయితే ఒకవైపు బాధ అయితే ఉంది, బాధ లేకని కాదు నేను చెప్పేది, ఎందుకంటే చాలా మరి అంతా కోల్పోయాడు కదా, మరి బాధ లేక ఎందుకు ఉంటుంది? బాధ ఉంది, ఒకవైపు నష్టాన్ని ఎదుర్కొన్నాడు, భయాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి. అయితే దేవుణ్ణి స్తుతించే విషయానికి వచ్చినప్పుడు మాత్రము అతడు దేవుడికి స్తుతిని చెల్లించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అయితే దావీదు కూడా అదే నేర్చుకున్నాడు. దావీదు మరి అతనికి దేవుడు గొలియాతు విషయంలో విజయం ఇచ్చాడు, దేవుని స్తుతించాడు. అలాగే ఇక సౌలు రాజు అతను తరుముతున్న ప్రతిరోజు దావీదు చేసే పని ఏంటి తెలుసండి? దేవుని స్తుతించడమే. సౌలు రాజు తరుముతూ ఉన్న గుహలో దాక్కు ఒకసారి అతను యూదా అరణ్యంలో, ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అరణ్యంలోకి వెళ్ళిపోతాడు, అక్కడ దాక్కున్నాడు కొంతకాలం. మరి అరణ్యంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని విడిచిపెట్టలేదు. దేవుడి మీద అసహనం అయితే కలగలేదు, బాధ అయితే ఉంది, భయాలైతే ఒకవైపు ఉన్నాయి, భవిష్యత్తును గురించిన అనిశ్చితి, అన్సర్టనిటీ ఆఫ్ ద ఫ్యూచర్ ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అవన్నీ ఉన్నాయి. మనకు దేవుడి మీద విశ్వాసం విషయంలో మాత్రం, భక్తి విషయంలో మాత్రం అతడు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించాడు. అంటే పరిస్థితులు బాగా ఉన్నప్పుడు స్తుతించాడు, పరిస్థితులు అతనికి బాగా లేనప్పుడు కూడా దేవుడు అతన్ని స్తుతించాడు. అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు దేవుని స్తుతించాడు, అతన్ని అందరూ విమర్శిస్తున్నప్పుడు కూడా దేవుడు అతన్ని స్తుతించాడు. అతను అనుకున్నట్లుగా జరుగుతున్నప్పుడు దేవుని స్తుతించాడు, అతడు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. అందరిలో ఉన్నప్పుడు స్తుతించాడు, ఒంటరివాడిగా అరణ్యంలోనో ఎడారిలోనో గుహలోనో ఉన్నప్పుడు కూడా దేవుడిని అతడు స్తుతించాడు. అలాగా దేవుడు ఒక అనుభవాన్ని అతడికి ఇచ్చినప్పుడు ఆ అనుభవంలో దేవుని స్తుతించడం మాత్రం అతడు ఆపలేదు. కాబట్టి విశ్వాసులకు ఈ రోజున మనందరూ కలిసి నేర్చుకునే పాఠం ఏంటంటే, దావీదు నుంచి మనకు కూడా దేవుడు మన ప్రతి అపాయం నుంచి విడుదల కావాలి అంటే ఏదో ఆటోమేటిక్గా రాదండి, ఆటోమేటిక్ ఏది జరగదు. మనమే మరి వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకొని ఆ ప్రకారంగా స్పందించినప్పుడు దేవుని కార్యాలను మన జీవితాల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లెట్స్ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ వీ విల్ బ్లెస్ హిస్ నేమ్, వీ విల్ ప్రైజ్ హిస్ నేమ్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. మన జీవితాల్లో ఏది జరిగినా కూడా అది మనకు ఒక విధంగా సంబంధం లేదు అన్నట్టుగా దేవుడే కదండి. ఏది జరిగినా దేవుడే, ఆయన మారినవాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మారలేదు. కాబట్టి నా దేవుడు మారిన దేవుడు అని మనము అన్ని పరిస్థితులు కూడా మరి మనము స్తుతించగలగాలి. ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు జానీ ఎరిక్సన్ టాడా. అమెరికా దేశంలో మరి ఆమె టీనేజర్గా ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడానికని వెళ్తే చాలా హైట్లో నుంచి మరి ఆ స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేసింది అనమాట, దూకేసింది. అయితే అక్కడ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి. మరి హైట్లో నుంచి దూకడం వల్ల ఏం జరిగిందంటే డైరెక్ట్గా ఆమె తల ఇక్కడ సర్ఫేస్కి బలంగా తగలడంతో ఏం జరిగిందంటే ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఉంటుంది కదా మనకి, సో అది బ్రేక్ అయిపోయింది. సో దాని ద్వారా కొన్ని నెలలు హాస్పిటల్లో ఉంది. ఇంక డాక్టర్ చెప్పేశారు, అమ్మ ఇంకా నువ్వు నీ లైఫ్లో ఇక్కడ నుంచి ఈ షోల్డర్స్ నుంచి ఇక కింద భాగం ఏది కూడా ఇక పని చేయదు, జస్ట్ ఓన్లీ ఈ యొక్క తల మాత్రం ఇక్కడ దాకా పనిచేస్తుంది అంతే, ఇక్కడ దాకా సెన్స్ ఉంటుంది, ఇంకా మిగతాది ఏం పని చేయదు అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ కూడా నువ్వు వీల్ చైర్లోనే ఉంటావు అని చెప్పారు. అప్పుడు ఆమెకి చాలా బాధ, చాలా కోపం, చాలా విసుగు, అన్ని ఫ్రస్ట్రేషన్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఎట్ ఎ టైం. కొన్ని నెలలు చెప్పాలంటే అసలు కన్ఫ్యూజన్లో ఉంది, చీకట్లో ఉంది, హాస్పిటల్లోనే ఉంది. అసలు ఏంటి దేవుడు ఎందుకు ఇలాగా అనుమతించాడు, నేనేమి తప్పు చేయలేదు కదా,
చిన్నప్పుడు చక్కగా సండే స్కూల్కి వెళ్ళాను. అక్కడ చక్కగా అన్ని పాటలు వినేదాన్ని, నేర్చుకునేవాడిని. నెక్స్ట్ మళ్ళీ చర్చ్లో యూత్ ఫెలోషిప్లో నేను ఉన్నాను. ఆమె అప్పటికే యూత్ యవనస్తురాలన్నమాట. మరి అయినా కూడా దేవుడు ఎందుకు నాకు అనుమతించాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు కొన్ని నెలల తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడే దేవుడు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే, ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మరి దేవుడు సమస్తము సమకూడి ఆయన మన మేలు కొరకే జరిగిస్తాడు. మన మేలు కొరకే. రోమా 8:28లో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదువుతారా మీరు? ఆ మాట చదవండి. గో హెడ్. దేవుడు ప్రేమించే వారికి అనగా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చూసారండి, దేవుణ్ణి ప్రేమించే వారికి లేక ఆయన చిత్తంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు మనకు మేలు కలుగుట కొరకే సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ గుడ్. See, all things may not be good, but eventually down the line he will work out for our good ultimately. అదనమాట. అంటే మనం అనుకున్నవన్నీ మంచివే కాదు, మంచి కొరకు దేవుడు జరిగిస్తాడు. కొన్ని మనం అనుకున్నవి మంచివి కాకపోయినా చివరికి దాని ద్వారా మంచిని దేవుడు కలుగ చేస్తాడు. ఎలాగంటే, యోసేపు సహోదరులు చెడును కోరి, నాశనాన్ని కోరి ఏం చేశారంటే అతన్ని అమ్మేశారు. సొంత అన్నలు ఏం చేశారు మీకు తెలుసు కదా, యోసేపు కథ. బానిసరిగా అమ్మేశారు ఐగుప్తు దేశస్తులకి. ఫస్ట్ గుండెలో పడేశారు, దానికన్నా ముందు గుండెలో పడేశారు, తిట్టారు, కొట్టారు, తర్వాత అమ్మేశారు. ఇంకా అమ్మేసిన తర్వాత అతడు భయంకరంగా అక్కడ ఉంటాడు. అక్కడ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఒక నింద మోపుతారు ఫరో, పోతిఫరు భార్య. తర్వాత దాని ఆ విషయంలో జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ తర్వాత దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత మరి ఆయన కరువు కాలంలో ముందుగానే దేవుడు దర్శనంలో చూపించి ఏం జరగబోతుంది భవిష్యత్తులోని, కరువు రాబోతుంది 7 సంవత్సరాలు అని ముందే ధాన్యాన్ని అంతా కూడా సేకరించమని అతడు చెప్పడంతో మరి రాజుకి వచ్చిన కళ భావాన్ని చెప్తాడు యోసేపు. మీకు తెలుసు కదా, రాజు గారు చాలా నచ్చి ఇక ప్రైమ్ మినిస్టర్ చేసేస్తాడు ఏకంగా ఆ యొక్క యోసేపుని. ప్రైమ్ మినిస్టర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక ధాన్యం కోసం ప్రపంచం అంతా అప్పుడు ఆహారం లేదు, కేవలం ఐగుప్తులో మాత్రమే ధాన్యం ఉంది. ఆ విషయం తెలుసుకుని అందరూ క్యూలు కడతారు. ఇంకా ఆ క్యూలు కట్టిన వాళ్ళు ఎవరున్నారు తెలుసా? వాళ్ళ సొంత అన్నలు కూడా ఉన్నారు. అన్నలు వస్తే వాళ్ళు ఇతను గుర్తుపట్టలే, అయితే ఇతను మాత్రం వాళ్ళు గుర్తుపట్టి అన్నలారా రండి, మీరేం భయపడదు, నేను మీకు హాని చేయను, మీరైతే నాకు కీడు చేయాలని మీరు ఎలా అనుకున్నారు, అయితే దేవుడు ఆ కీడుని ఈరోజు మీ మంచి కోసమే దేవుడు దాన్ని మేలుగా మార్చేశాడంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరైతే నెగిటివ్గా ఆలోచించారు నా గురించి, దేవుడు దాన్ని ఆ నెగిటివ్ థింగ్ని పాజిటివ్గా చేసేసాడు దేవుడు. అయితే అది కొంతకాలం అర్థం అవ్వాలా, అసలు యోసేపు కూడా అర్థం అవ్వాలా. ఆ మాట చెప్పాడంటే చాలా ఇయర్స్ యోసేపుకి అర్థం కాల. కొన్ని సంవత్సరాలు అలాగా ఆయన అందులో చీకటిలో ఉండిపోయాడు, జైల్లో ఉండిపోయాడు. అయితే ఒక రోజు వచ్చింది, తన దేవుడు ఏ ఉద్దేశం కొరకు దేవుడు అక్కడ తను పెట్టాడో అది దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఆ రోజున హాస్పిటల్లో ఆ జానీ ఎరిక్స్ అంటాడా, ఆమెకి అప్పటిదాకా అసలు అర్థం కాల. చాలా నెలలు దేవుడి మీద కోపంతో అసలు ప్రార్థన బంద్ చేసింది, బైబిల్ చదివేది మానేసింది, దేవుడి మీద కోపం పెట్టుకుంది. ఏంటి దేవుడు ఇలా చేస్తాడు, నాకెందుకు ఇలా చేశాడు, నేను తప్పు చేయలేదు కదా, ఇప్పుడు చూడు నా లైఫ్ ఏమైపోయిందో, ఇంకా నా బాడీ ఇక్కడ నుంచి ఇక కింద పనిచేయదంట, లైఫ్ లాంగ్ ఇలాగే నేను హ్యాండిక్యాప్డ్గా ఉండిపోవాలి, వీల్ చైర్ మీదే వెళ్ళాలి, ఏంటి నా లైఫ్ అని ఆమె ఉంది. అయితే ఆ రోజు హాస్పిటల్ దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడితే ఒక్కసారిగా ఒక గొప్ప నిరీక్షణ, హోప్ ఆమెకు కలిగింది. ఇంకా ఆ రోజు నుంచి కూడా ఆమె కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్గా మారిపోయింది. మరి నేను బెంగళూరులో ఉన్నప్పుడు, నేను అక్కడ బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు ఆమె ఇక్కడికి వచ్చారు, బెంగళూరుకి వచ్చారు. సో నేను కూడా వెళ్ళాను, ఆమె చూశాను. ఆమె మరి చాలా చక్కగా పాడుతుంది, నోటుతోనే ఇక్కడ దాకా ఇంక పనిచేది కాబట్టి బాడీ నోటుతోనే ఇక్కడే బ్రష్ పెట్టుకొని, అంటే పెయింట్ బ్రష్ చక్కగా డ్రా చేస్తుంది. చాలా మంచి ఆర్టిస్ట్, చక్కగా పాడుతుంది, చక్కగా వాకింగ్ చెప్తుంది.
ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు తిరుగుతూ అనేక మందికి దేవుడి గురించి ఆమె చెబుతోంది. చూసారా, దేవుని యొక్క ఉద్దేశం మరి మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. ఆయన చిత్తంలో ఉన్న వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. కాబట్టి అప్పటికి కొన్ని నెలలు ఆమెకు దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. తర్వాత ఆమె దేవుని ప్రణాళికను తెలుసుకొని ఇప్పుడు ఆమె చాలా సంతోషంతో ఉంది. అయితే ఇంకా ఆమె వీల్ చైర్లోనే ఉంటుంది. వీల్ చైర్లోనే ఆమె హస్బెండ్ ఆమెను తీసుకుని వస్తుంటారన్నమాట. ఇంకా అయినా కూడా ఆమె మరి దేవుని ప్రణాళికలు ఉంది కాబట్టి దేవుడి గురించి చాలా సంతోషంతో ఆమె ప్రకటిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవైపు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు మరి నడిపించే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు అని ఆమె ఎప్పుడు ఏం చేస్తుంటే తెలిసిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. కాబట్టి మరి మనము దేవుని గురించి ఏది నెగిటివ్గా చెప్పలేం, అయితే స్తుతి మాత్రమే, ఓన్లీ ప్రైజ్. కాబట్టి ఇక మన హృదయాల్లో ఏది మనం పెట్టుకోకుండా కేవలం దేవుని స్తుతిస్తూ ఉంటే ఆరాధిస్తూ ఉంటే, సో గాడ్స్ ప్లాన్ విల్ బి ఓపెన్ టు అస్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దేవుడు మనకు ఒక రోజు బయలుపరుస్తాడు. దేవుడు ఎందుకు ఆ పరిస్థితి మన జీవితాల్లో అనుమతించాడో, దేవుని స్తుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా మరి థ్యాంక్ఫుల్ హార్ట్తో, గ్రేట్ఫుల్ హార్ట్తో, కృతజ్ఞత గల హృదయం దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ ప్రణాళిక మరి మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. దావీదు జీవితంలో మరి ఆ భయాలు, ప్రమాదాలు, శ్రమలు, ఆపదలు ఎదురైనటువంటి సందర్భంలో మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే అది చేశాడో ఈవెన్చువలీ మరి ఒకానొక రోజు వచ్చింది. మరి దేవుడు ఏం చేశాడంటే దేవుడు అతన్ని తన శత్రులందరి చేతుల్లో నుంచి అతన్ని విడిపించడం జరిగింది. ఏ సౌలు రాజు అయితే అతన్ని తరుముతున్నాడో ఏం జరిగింది తెలుసండి? భయంకరమైనటువంటి శిక్ష ఆ సౌలు రాజు మీద పడింది. సౌలు రాజు యుద్ధంలో చనిపోయాడు, లేదు అసలు అతడే చంపుకొని చనిపోయాడు ఫిలిస్తీన్ల యుద్ధంలో. అయితే ఇంకా ఆ ప్లేస్లోకి ఆ రాజు సింహాసనం ఎవరికి ఇచ్చాడు తెలుసండి? దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని సంవత్సరాలు అలా భయంతో మరి పరిగెడుతూ తరుముతూ ఉండగా గుహల్లో దాక్కుని ఇక్కడ దాక్కుని భయంతో ఉన్నటువంటి దావీదుకి ఒక రోజు వచ్చింది. ఇక అతన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే సింహాసనం మీద తీసుకెళ్ళిపోయాడు. ఏ సౌలు రాజు తరుముతున్నాడో అతడు చాలా భయంకరమైన దారుణమైన చావు చనిపోవాల్సి వచ్చింది, అతని కుమారులు యుద్ధంలో. అయితే ఇక ఆ సింహాసనానికి దేవుడు దావీదుని తీసుకెళ్ళిపోయి ఇక ఏ శత్రువు లేకుండా దేవుడు చేశాడు. అంటే ఎంతమంది శత్రువులు ఉన్నారో అతనికి ఒక్కసారిగా ఇక ఏ శత్రువు లేకుండా దేవుడు చేశాడు. అంటే ఇక దావీదు అంటే అందరికి భయపడే దేవుడు చేశాడు. దావీదు అంటే అమ్మో దావీదు మనకు వదిలేండి బాబు అన్నట్టుగా దేవుడు అతన్ని అంత ఉన్నత స్థాయి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఒక రోజు వచ్చింది కాబట్టి దేవుడు, ఎందుకంటే అతను దేవుణ్ణి స్తుతించే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి. అందుకే మనకు బైబిల్లో సుమారు 150 కీర్తనలు ఉన్నాయి. అందులో చాలా మటుకు ఎక్కువ శాతం దావీదే రాశాడు. ఏంటి? అన్ని దేవుని స్తుతించే మాటలే, అన్ని దేవుణ్ణి ఆరాధించే మాటలే, దేవుని గొప్పతనాన్ని వర్ణించేటువంటి మాటలు అతడు తెలియచేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని స్తుతించడం మాత్రం మీరు ఆపవద్దు. దేవుణ్ణి ఆరాధించడం మీరు వ్యక్తిగతంగా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, బయట జర్నీలో ఉన్నప్పుడు కావచ్చు, వర్క్లో ఉన్నప్పుడు కావచ్చు, మన హార్ట్ దేవునితో కనెక్ట్ అయ్యి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. సాధ్యమైనంత మట్టుకు నేను అదే చేస్తూ ఉంటాను. ఎక్కడున్నా కొన్నిసార్లు జర్నీలో ఉన్నా కూడా దేవుణ్ణి నేను ప్రేజ్ చేస్తూ ఉంటాను, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాను. అది అందులో గొప్ప రిసీవ్ గ్రేట్ స్ట్రెంగ్త్, గ్రేట్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ ఇన్ ప్రైజింగ్ గాడ్. రెండవదిగా దావీదు ఏం చేస్తాడో చూద్దాం. చదవండి 5వ వచనం. రైట్, గమనించండి. దావీదుకి ఎలా వెలుగు కలిగింది? చాలా సంవత్సరాలు చీకటిలో ఉన్నాడు కదా. ఎప్పుడు ఆయనకు వెలుగు కలిగిందంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దావీదు నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుని తట్టు చూచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఈరోజు మనందరూ కూడా అదే నేర్చుకోవాలి. మనం దేవుని తట్టు చూడడము నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనకున్న పరిస్థితుల తట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే కుడికి చూస్తూ ఉంటాం, ఎడమకు చూస్తూ ఉంటాం, మన చుట్టూ చూస్తుంటాం, మన వెనక్కి చూస్తుంటాం, అటువైపు చూస్తుంటాం, కానీ ఒకవైపు చూడడం. ఏంటది? పైకి మాత్రం మనం చూడడం.
అయితే మనుషులుగా అది మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఇటువైపు చూస్తున్నా మన చుట్టూ 4 వైపు చూస్తున్నా కూడా మనకు ఎదురయ్యేదేంటి? భయాలే, నిరుత్సాహాలే, ఆందోళన, టెన్షన్ కదండి, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్స్, బిట్రేయల్స్ కదండి. చాలా మనల్ని మోసం చేసేవాళ్ళు చుట్టూ చాలా మంది మరి మనకు ఉన్నారు. మరి ఒక ఆయన నేను కలిసినప్పుడు లాస్ట్ వీక్లో, మరి ఆయన బాగా నమ్మిన వ్యక్తి ఏం చేశాడు? అతని దగ్గర చాలా మొత్తంలో డబ్బు తీసుకుని అతన్ని మోసం చేశాడు. మరి ఇప్పుడు ఆయన ఒక కేసు వేసాడు. ఆ కేసు ఎప్పటి నుంచి అది జరుగుతుందన్నమాట. ఆయన చాలా పెద్ద ఆయన. మరి అతడు బాగా నమ్మాడు. మరి చాలా పెద్ద మొత్తాన్ని అతనికి ఇవ్వడంతో అతడు మోసం చేశాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి. మన మనుషులు చూస్తే, మనుషుల్ని మనం ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఇటువంటి పరిస్థితులే మరి మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే దావీదు ఈ పరిస్థితుల్లో ఒకటి నేర్చుకున్నాడు. అతడు అరణ్యంలో ఉన్న, ఒంటరివాడిగా ఉన్న, మరి దేవుడి వైపు చూచే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు అతడు చూడడం ప్రారంభించాడో ఏం జరిగింది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఎస్, మన జీవితాల్లో మరి మనము ఎవరి వైపు చూస్తే మన ముఖాలు కూడా లజ్జింపకుండా, మనం కూడా భయానికి, ఆందోళనకు గురి కాకుండా, కృంగుదలకు గురి కాకుండా ఉండగలమంటే కేవలము దేవుడి వైపు చూసినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చదవండి, హెబ్రీ పత్రిక 1:12 చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యేసు వైపు చూచుచు. ఎస్, అదండి. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం చూడవలసింది యేసు వైపు చూచుచు మనం ముందుకు వెళ్ళాలి. యేసు వైపు చూస్తున్నంత వరకు కూడా మనకేం జరగదండి. యేసు వైపు కాకుండా, ప్రభు వైపు కాకుండా పరిస్థితుల వైపుకి మన యొక్క అటెన్షన్ ఎప్పుడైతే మళ్ళిస్తామో అప్పుడే ప్రమాదం జరుగుతుంది. ఒకరోజు మరి తెల్లవారుజామున మరి యేసు ప్రభు శిష్యులందరూ దోణిలో ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. దోణిలో, పడవలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఎదురుగా మరి ప్రభు కనిపిస్తారు. ప్రభు కనిపించినప్పుడు మరి మొదటగా వాళ్ళు దాన్ని చూసి భూతమో దయమో అని భయపడిపోతారు. లేదు, నేనే అని ప్రభు చెప్పినప్పుడు, సరే ప్రభు మీరే అయితే నాకు శక్తిని వయ నడుస్తానని చెప్పినప్పుడు, సరే పేతురు నడువు అని ప్రభు చెప్పినప్పుడు పేతురు ఏం చేస్తాడండి? నీటి మీద నడుస్తాడు. అతను కూడా అలా దోణి నుంచి బయటకు వచ్చేలాగా నడుస్తాడు, స్టార్ట్ చేస్తాడు. అయితే ఎప్పుడైతే ఒక్కసారిగా, అంటే ప్రభు వైపు చూస్తున్నంత వరకు కూడా నడవగలుగుతాడు, ఒక్కసారిగా తన అటెన్షను గాలి వైపు, అలల వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందండి? ఒక్కసారిగా మునిగిపోవడము స్టార్ట్ అవుతుంది. అదే జరుగుతుంది మన జీవితాల్లో కూడా. మనం యేసు వైపు చూస్తూ ఆయన మీద అటెన్షన్ పెట్టి ఇంకెంత దూరం వెళ్ళండి మీరు వెళ్తారు, ముందుకు ఎంత దూరం వెళ్ళండి వెళ్తారు. అయితే ఒక్కసారిగా కొంచెం అటు ఇటు చూసామనుకోండి, మనకి ఆ భయము, ఈ భయము, వాళ్ళు వీళ్ళు, ఇంక ఒక్కసారిగా మన విశ్వాసం అంతా కూడా, అప్పటిదాకా మనం సంపాదించిన ఆత్మీయత అంతా కూడా, అప్పటిదాకా మనం సంపాదించిన ఈ భక్తి అంతా కూడా ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది. ఒక్కసారిగా మనలో ఆ సందేహము కలిగినప్పుడు మనలోని విశ్వాసం తగ్గిపోవడం మరి మనం చూస్తూ ఉంటాం. అందుకే దావీదు నేర్చుకున్న రెండవ విషయం ఏంటంటే దేవుని వైపు చూడడము నేర్చుకున్నాడు. మూడవదిగా చూద్దాం, 8వ వాక్యం చదవండి. కీర్తన 34 తిరిగి వద్దాం. 8వ వాక్యం చదవండి, వర్స్ 8. అవునండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనని ఆశ్రయించడం అంటే ఆయనందు విశ్వాసం ఉంచడం, ట్రస్టింగ్ గాడ్. అవునండి, అదే చేయాలి ఈరోజు మనం, ట్రస్టింగ్ గాడ్ ఇన్ ట్రబుల్ టైమ్స్. దావీదు చేసిన పని కూడా అదే. దేవుణ్ణి ప్రతి సందర్భంలో కూడా నమ్మాడు. ఆ విషయానికి వస్తే అది అతనికి చిన్న వయసులో నుంచి ఉన్నటువంటి అభ్యాసం. చిన్నప్పుడు అతని వృత్తి ఏంటండి? దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు మేపేవాడు. మరి షెపర్డ్. ఆ గొర్రెలు మేపేటప్పుడు మరి ఆ వాటి తినేయడానికి ఎలుగుబంటి కానీ, సింహం కానీ వచ్చినప్పుడు ఏం చేసేవాడు?
దేవునికి ప్రార్థించి దేవుడిచ్చిన శక్తితో ఆ ఎలుగుబంటితో కానీ సింహంతో కానీ పోరాడి మరి ఏం చేసేవాడు, ఆ గొర్రెల్ని కాపాడుకునేవాడు. ఇక తర్వాత గొలియాతు వచ్చినప్పుడు, దేవుని ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేశాడు, అక్కడ కూడా మళ్ళీ ప్రార్థించాడు. ప్రార్థిస్తే దేవుడు ఏం చేశాడు, గో వెళ్ళు అని చెప్పాడు. దేవుడు ఏం ఇచ్చండి, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అందుకు ఎదుగో గొలియాతు, నేను నా శక్తితో రావట్లేదయ్యా, నేను నా దేవుని శక్తితో వస్తూ ఉన్నాను అన్నాడు ధైర్యంగా. కాబట్టి దావీదు ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో కూడా ఆయనకు శత్రులు ఎదురైనప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేశాడు, దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకున్నాడు. ట్రస్టింగ్ గాడ్. ఎస్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలాసార్లు మనలో దేవుని యందు విశ్వాసం ఉంచాలనే ఆశ మనకుంటుంది. అయితే మరి మనము దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోతాము. ఎందుకంటే మన యొక్క అటెన్షను ఎక్కువగా ప్రభు మీద కాకుండా పరిస్థితుల మీదకి మన గనక ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచడము చాలా చాలా కష్టమవుతుంది. గమనించండి, విశ్వాసులుగా మనకు తెలిసిన విషయాలే కొన్నిసార్లు మనం చేయలేకపోతాం. ఎందుకంటే మనం ప్రభు మీద అంతగా మరి మనము ఆనుకోం. ఆ విశ్వాసము ఉన్నప్పుడు మనం దేనికి భయపడం. మీకు లాస్ట్ మా మార్తమ్మ గారి గురించి చెప్పాను, ఆ టెస్టిమనీ మీరు చూస్తారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఆవిడ భర్త చనిపోయారు రీసెంట్గా. భర్త చనిపోతే మళ్ళీ ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న అదే బ్రదర్ వెళ్ళి, ఏమా మరి మీ ఆయన చనిపోయారు కదా, మరి దేవుడు తీసేసుకున్నాడు కదా, మీకేమైనా కోపం ఉందా, దేవుడి మీద కోపంగా ఉందా అంటే, ఏ కోపం లేదయ్యా మార్తమ్మ గారు. మామూలుగా అయితే అవును నాకు కోపంగా ఉందండి, దేవుడు తీసేసుకున్నాడు, ఎందుకు నాకు పిల్లలు ఎవరు లేరు, ఉన్నదే మేమిద్దరు, మరి మాకు ఆయన కూడా తీసేసుకుని మరి నాకు ఎవరుంటారా తోడు, అందుకే నాకు దేవుడి మీద కోపంగా ఉంది అని చెప్పే ఒక లాజిక్ అయితే, రీజన్ అయితే ఉంది ఆవిడ దగ్గరే, చెప్పచ్చు. అయితే ఆమె చెప్పలా, నాకు దేవుడి మీద కోపంగా లేదు, నా భర్తను తీసేసుకోవడం నాకు దేవుడి మీద కోపంగా లేదు అని ఆమె చెప్పింది. అంటే చూడండి, ఆమె దేవుని మరి అంతగా దేవుడి మీద ఉన్న విశ్వాసము, పరిస్థితుల మీద ఉన్న తన దృష్టి కంటే ప్రభు మీద ఉన్న విశ్వాసమే చాలా గొప్ప, అదే గెలిచింది. సో మన జీవితంలో ఏది గెలవాలి అంటే, పరిస్థితుల మీద మనకున్న దృష్టి కంటే కూడా ప్రభు మీద మనకున్న విశ్వాసము అది గొప్పగా ఉన్నట్లయితే మనము దేన్నైనా అధిగమించగలం. ఏ పరిస్థితినైనా మనం ధైర్యంగా కూడా మనం ఫేస్ చేయగలం. గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి, మరి ఆయన భార్య గ్లాడీస్ స్టెయిన్స్, అలాగే 3 పిల్లలు, పాప పేరు ఎస్తేర్, 2 కుమారుల పేరు ఫిలిప్ అండ్ తిమోతి. వాళ్ళందరూ కూడా ఒరిస్సాలోకి, ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఒరిస్సా రాష్ట్రానికి మయూర్భంజ్ అనే జిల్లాలో బారిపద అనే ఒక గ్రామానికి వాళ్ళు మిషనరీస్గా వచ్చారు. ఆయన మెడికల్ స్టడీస్ కూడా చేశారు కాబట్టి ఆయన ఒక మెడికల్ మిషనరీ లాగా అక్కడున్న ఒక ఏజెన్సీ ఏరియాలో, అంటే ట్రైబల్స్ ఉంటారు ఎక్కువగా అక్కడ, కాబట్టి వాళ్ళకి చాలా బ్యాక్వర్డ్ అనమాట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ చెబుతూ, వాళ్ళు లెప్రసీ ఆ రోజుల్లో ఒక 20 years బ్యాక్ ఎక్కువ లెప్రసీ అక్కడ ఉందన్నమాట. సో ఆ లెపర్స్ మధ్య ఒక హాస్పిటల్ని వాళ్ళు స్టార్ట్ చేసి చక్కగా దేవుడి గురించి సువార్త చెబుతూ వాళ్ళు ఉన్న రోజుల్లో, మరి అక్కడ ఎక్కువ శాతం మంది హిందువులు ఉన్నారు కాబట్టి ఏం చేశారు తెలుసా, ఒకరోజు మధ్యరాత్రి దాటిన తర్వాత అందరూ ఈ యొక్క బజరంగ దళ వాళ్ళందరూ వచ్చేసి మొత్తం ఆ గ్రామాన్ని ముట్టడించి వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ఆ రోజు నైట్, ఆ మీటింగ్ చాలా లేట్ అయిపోతే సరే ఇక్కడే ఉండిపోదామని చెప్పి వాళ్ళు వెహికల్ తెచ్చుకున్నారు, కారు జీపు. అందులో ఆయన 2 కుమారులు అక్కడే ఉండిపోయారు. సో వాళ్ళ ఇంట్లోనేమో వాళ్ళ ఆవిడ కూతురు ఎస్తేర్ అక్కడ ఇంట్లో ఉన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ మీటింగ్ అయిపోయింది, అక్కడే ఏదో భోజనం చేసి అక్కడే పడుకున్నారు. పడుకున్న తర్వాత మధ్యరాత్రి దాటిన తర్వాత వీళ్ళు సుమారు 100 మందికి పైగా వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి మొత్తం ఆ ఇంట్లో ఫస్ట్ ఏం చేశారంటే, అందరు ఇలా బయట గడిపెట్టేశారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని చంపే ప్లాన్లు ఉన్నారు కాబట్టి, వాళ్ళు కేకలు వేస్తారు కాబట్టి, ఆ కేకలు విని వీళ్ళు వచ్చి అక్కడ వీళ్ళని హెల్ప్ చేస్తారేమో, రెస్క్యూ చేస్తారేమో, అది జరగకూడదు అని ఫస్ట్ ఏం చేస్తారు, వెళ్ళి అందరు వీళ్ళకి బయట గడిపెట్టేశారు. పెట్టిన తర్వాత ఏం చేశారు, ఈ జీప్ దగ్గర వీళ్ళు లోపల పడుకొని ఉంటే త్రిశూలాలతో మొత్తం వీళ్ళు 3 పొడి చేశారు. త్రిశూలాలతో పొడిచారు, అటాక్ చేశారు. చేసిన తర్వాత ఆ జీప్ పై మొత్తం పెట్రోల్ వేసి అప్పుడు దాన్ని తగలబెట్టేశారు. గట్టిగా కేకలు వేశారు. వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటే లోపల, ఈలోపు అందరికి వినపడింది. ఊర్లో వాళ్ళకి శబ్దాలు వినపడితే మరి అందరూ బయట రావడం ట్రై చేస్తారు కానీ రాలేకపోయారు. ఎందుకంటే మొత్తం అంతా గల్లి పెట్టేశారు కదా.
అందరూ పడుకున్నారు, చాలామంది పడుకుండిపోయారు, పెట్టేస్తారు కాబట్టి నథింగ్. సో అలాగా ఆ రోజు నైట్ ముగ్గురు కూడా చనిపోయారు. ఇక నెక్స్ట్ డే భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. సో 3 శవాలు, 3 కాఫిన్ బాక్సులు ఉన్నాయి అక్కడ. ఆ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో ఇంకా ముందుకొచ్చి ఆమె గ్లాడిస్ స్టైన్స్, పాప ఎస్తర్ ఇద్దరు ముందుకొచ్చి వాళ్ళు ఒక పాట పాడారు. బికాజ్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. మేము నమ్ముకున్న మా దేవుడు ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి, మా దేవుడు ఉన్నాడు కాబట్టే మరి మేము ధైర్యంగా రేపు అనే దినాన్ని ధైర్యంగా ఎదుర్కోగలం, ఫేస్ చేయగలం. చాలా బాధ అయితే ఉంది, ఎందుకంటే మరి భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, అది కూడా చాలా దారుణంగా చంపారు. తర్వాత అప్పట్లో వాళ్ళని పట్టుకున్నారు కూడా. పట్టుకుంటే పోలీసులు కూడా పట్టుకుంటే ఏమేం చెప్పిందంటే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ వాళ్ళతో కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఎవరైతే నా భర్తను 2 కుమారులు చంపివేశారో వారిని నేను క్షమించి వేస్తున్నాను, మీరు కూడా వాళ్ళని శిక్షించకండి, వదిలిపెట్టేసేయండి. అమ్మా ఎలా సాధ్యం ఇది, మీకేం బాధ లేదా అంటే, ఉందయ్యా చాలా బాధ ఉంది, అయితే నేను దేవుని నమ్ముకున్నాను. నా దేవుడు ఏం చెప్పారంటే, ఆయన్ని కూడా శిలువలో చంపుతూ ఉంటే ఆయన చెప్పిన మాట కూడా ఏంటి, తండ్రి వీరేమి చేయొచ్చున వీరెరుగురు కాక వీరిని క్షమించుము అని నా దేవుడు చెప్పాడయ్యా. కాబట్టి నేను ఆ ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ఆ ప్రభు యొక్క ప్రేమతో నేను కూడా ఎవరైతే నా భర్తని 2 కుమారులు చంపారో వాళ్ళు నేను కూడా క్షమించి వేస్తున్నాను అని ఆమె చెప్పేటప్పటికి మీడియా వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటి, అందరూ కూడా మామూలుగా పట్టుకోండి, వాళ్ళని విరుదేయండి, ఇలాగే డిమాండ్ చేస్తారు కదా, ఈమె ఎలా చెప్పగలుగుతుంది అంటే, దేవుని బట్టి ఆ మాటలు చెప్పగలుగుతుంది, దేవుని ప్రేమను బట్టి ఆమె క్షమించగలుగుతుంది. అవును, ఒకవైపు అయితే బాధలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ గ్లాడిస్ స్టైన్స్ అండ్ ఎస్తర్ చేసిన పని ఏంటంటే అక్కడే ఉండిపోయారు. ఇంకా తిరిగి వాళ్ళ కంటికి వెళ్ళిపోలేదు. అక్కడే ఉండి ఆమె భర్త ఏ పరిచయం అయితే చేశారో ఆ లెప్రసీ హోమ్ని, ఆ లెప్రసీ క్లినిక్ని, వాళ్ళు చేసే ఆ మినిస్ట్రీని ఆమె కొన్ని సంవత్సరాలుగా ఆమె కంటిన్యూ చేస్తూ ఉంది. ఎలాగా? బాధ అయితే ఉంది, ఒంటరితనం అయితే ఎదుర్కొంటూ ఉంది, తర్వాత చాలా ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కదండి. భర్తని పిల్లల్ని చంపేస్తే ఇంకేవుడిని కుమార్తెని చెప్పడానికి గ్యారంటీ ఏముంది, చంపేయచ్చు కూడా. అవన్నీ ఉన్నాయి ఒకవైపు. మరొక వైపు ఏమో షీఈస్ ట్రస్టింగ్ గాడ్. ఏం చేస్తుండే, ఆమెను దేవుని యందు విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె ముందుకు వెళ్ళగలుగుతుంది. 7వ వాక్యం చదువుకున్నాం కదండి, 9వ వాక్యం కూడా ఒకసారి చదవండి. దావీదు ఎప్పుడు కూడా ఆయన నేర్చుకున్న పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉంచడం, దేవుని యందు భయభక్తులు ఉంచడం. ఆయన మీదే ఈయన దృష్టి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి చిన్ననాటి నుంచి ఆయనకి ఏ పరిస్థితి అయినా, గొర్రెలు కాచుకున్నప్పుడు నుంచి కూడా ఏ కష్టం వచ్చినా, ఏదున్నా, ఏ పరిస్థితులు కూడా దేవుని మాత్రం నేను విడిచిపెట్టకూడదు, దేవుని మాత్రం నేను విడిచిపెట్టకూడదు, ఆయన యందలి భయభక్తులు నేను కంటిన్యూ చేయాలి, ఇంకా దేవుని ఏ పరిస్థితులు కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అదండి నిజమైనటువంటి డివోషన్ అంటే దేవుడి పట్ల. అదే వీ నీడ్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఆల్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాంతం కూడా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే దావీదు ఇంకా ఆ 4 సందర్భాలు, 4 విషయాలు ప్రభుకి ఇలా స్పందించాడో, ఏం చెప్పుకున్నామంటే 4 కూడా, మొదటిగా అతడు దేవుని ఎల్లప్పుడూ స్తుతించే వ్యక్తి అని చెప్పుకున్నాం. అలాగే దేవుని వైపు చూచే వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. అలా ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది అని కనుక చూస్తే, సో హీ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ వర్షిప్, జాయ్ అండ్ సౌండ్నెస్. ఇక మనం చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు, అతను హృదయాన్ని దేవుడు చూచి దేవుడి పట్ల ఎలాగ ప్రవర్తించాడు దేవుడు చూచి అతనికి సంతోషాన్ని, ఆనందాన్ని, దేవుని స్తుతించే కృపను ఇవ్వడం మాత్రమే కాకుండా అతన్ని అన్ని భయాల నుంచి, అన్ని ప్రమాదాల నుంచి, అన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు అతనికి విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? దేవుడు అతన్ని విడిపించాడు. గాడ్ హ్యాస్ రిడీమ్డ్ హిమ్. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధి ఆయన తోడుగా ఉంది. దేవుడు అతన్ని విడిపించాడు. దేవుని రక్షణ కార్యం దావీదు చూడగలిగాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా అదే అనుభవిద్దాం. కాబట్టి ఒక వచనాన్ని 18వ వచనాన్ని ఒకసారి చదువుతారండి, ఇదే కీర్తనలో ముగింపు.